నమస్తే అండి. నేను మీ నిరంజన్ పూలే. ఈ ప్రజాప్రభుత్వంలోనైనా అనేక సమస్యలు ఎదుర్కొంటున్న గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రెవెన్యూ సదస్సులు, రెవెన్యూ కోర్టులు, ఈ దేవాదాయ కోర్టులు అనేక సమస్యల నుండి అనేక ఏళ్ళ నుంచి ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. కాబట్టి ఈ ప్రభుత్వమైనా ఈ రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేసి వాళ్ళని న్యాయం జరిగే విధంగా చేయాలని, అదేవిధంగా గత ప్రభుత్వం చేయనందుకే ఈ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. కాబట్టి మీరైనా తప్పకుండా చేస్తే ప్రజల్లో నమ్మకం కలుగుతుంది. కాబట్టి ఈ దేవాలయ భూములు, సీలింగ్ భూములు, అన్యాక్రాంతమైన భూములు ఇవన్నిటిని కూడా పరిష్కరించి పేదలకు న్యాయం చేయాలని మా పోలీ న్యూస్ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా రెవెన్యూ ఆఫీసర్లు కూడా వారికి సహకరించి వారందరినీ ఆ బాధల నుండి విముక్తులు చేయాలని. ఎందుకంటే తరతరాలుగా వ్యవసాయ పనులు చేసుకుంటూ, కూలీ పనులు చేసుకుంటూ మీ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. కాబట్టి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా మీరు తప్పకుండా నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ అలా మీరు చేయనట్టయితే ప్రభుత్వం దృష్టికి మా మీడియా ద్వారా తీసుకెళ్ళి తప్పకుండా మీరు కొనసాగే చర్యలు తీసుకునే విధంగా మా ప్రయత్నం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ అనేక ఏళ్ల సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి రెవెన్యూ సమస్యలన్నిటికీ పరిష్కరించాలని కోరుతూ ఈ నిరంజన్ పూలే.